చెప్పండి మీ పేరు? పద్మప్రియ. ఎక్కడి నుంచి వచ్చారండి? కొండాపూర్ నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు వస్తూ ఉంటారా అండి? అంటే వస్తాము, లాస్ట్ ఇయర్ అవ్వలేదు, చెన్నైలో ఉండేమని రాలేదు, ఈ ఇయర్ అయింది. చూస్తూ ఉంటే ఫుల్ రద్దీ కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడు వచ్చారు? దర్శనం ఏ విధంగా అయింది? బాగానే అయిందండి. ఇక్కడ నుంచి పై నాకు వెళ్ళేదాకా కొంచెం ఇలా ఉండింది. లోపల ఆర్గనైజేషన్ అంతా చాలా బాగుంది, తొందరగానే అయిపోయింది. 5:45 క్యూలో నుంచున్నాము, 1 hour పట్టింది. దర్శనం బాగా అయింది. లోపల ఎట్లా ఉంది మరి ఇక్కడ? ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ నాట్ అంత అన్బేరబుల్గా మేనేజబుల్ లేకుండా లేదు, బాగా మేనేజ్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. దర్శనం బాగా అయిందా? లోపల డెకరేషన్ కావచ్చు అవంతా ఎలా ఉంది? ఆనందంగా ఉందండి, లోపల డెకరేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? అంటే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే చాలా మందికి చాలా నమ్మకాలు ఉంటాయి, మీకు ఎట్లాంటి నమ్మకం ఉంటుంది? నాకు నమ్మకం అంటే అదే మంచిది అని ఒక ఇది వల్ల డాడీ వాళ్ళందరూ వస్తారు కాబట్టి అలాగే వస్తాను కాబట్టి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లైక్ ఎక్కువ రష్గా ఉంటే కూడా మానేయచ్చు, భగవంతుని ఎక్కడి నుంచి అయినా దండం పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ మనకి అప్పుడు ట్రెడిషన్ నుంచి వచ్చింది కదా, వైకుంఠ ఏకాదశిలో ఉత్తర ద్వారం కూడా బాగా డెకరేట్ చేశారండి, చాలా బాగుంది. నా పేరు రవిశంకర్ అండి. నా పేరు వచ్చామండి, వెయిట్ చేస్తున్నాము. చాలా బాగా ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం గురించి పొద్దున్నే లేచి వచ్చాము స్వామి, పూజ చేసుకొని. భక్తులకు అసౌకర్యం కలగకుండా తొందరగా దర్శనం కల్పిస్తే బాగుంటుందని చెప్పి నాకు కోరిక. ఇప్పుడు 5:30కి వస్తే 7 వరకు అయిందని చెప్పారు. నాకు తెలిసి ఒక 1.5 అవర్లో అయిపోతుంది అనుకుంటున్నానండి. నేను చాలా సంతోషం అండి, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో పుణ్యం చేసుకుంటేనే అవుతుందండి. తప్పకుండా అన్ని మనసులో ఉన్న కోరికలన్నీ స్వామి నెరవేరుస్తాడు. స్వామి తప్పకుండా అన్నీ నెరవేరుస్తాయని చెప్పి మా నమ్మకం స్వామి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను ఈ దీంట్లో, ప్రతి దీంట్లో వస్తూ ఉంటాను, కానీ వైకుంఠ ఏకాదశి రోజు ఈ రోజు వచ్చాను నేను. రద్దీ అంటే మామూలుగా ఇంత పబ్లిక్ ఉంటుంది అనుకోలేదు స్వామి, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ పబ్లిక్ ఉన్నారు. కానీ ఏం కాదు స్వామి, తొందరగా దర్శనం అయిపోతుందని అనుకుంటున్నాను. ఒక 1/2 hour అవుతుంది. సో మ్యాక్స్ ఒక 1 or 2 hours పడుతుంది అట్లా ఉంది మ్యాక్స్. చాలా క్రౌడ్ ఉంది కదా, ఒక 3 or 4 hours అలా అనుకుంటున్నాం. మేము రీసెంట్గానే మొన్నే పెద్ద తిరుపతి కూడా వెళ్ళొచ్చాము. సో అక్కడ కూడా 20 hours అట్లా పట్టింది మాకు టైం. సో లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని కోరుకుంటాను, ఇంట్లో వాళ్ళు బాగుండాలని. చాలా బాగుంది, చాలా 2 times వచ్చాము. ఇంతవరకు అంత రష్ లేదు. సో ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, సో దానివల్ల. నేను హైదరాబాద్లోనే జాబ్ చేస్తాను మేడం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టీటీడీ ఆలయ కమిటీ కూడా చాలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా దర్శనం అయ్యేలా చేశారు. సో టైం అయితే పడుతుంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు హిందూ సాంప్రదాయానికి. చాలా హ్యాపీగా ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్కి. ఇంత పబ్లిక్ ఉంటారని మాకు తెలీదు, కానీ చాలా బాగుంటుందని టెంపుల్ మా పిన్ని వాళ్ళు చెప్తే మేము వచ్చాము. ఇప్పుడే వచ్చాము, చాలా లేట్ అయిపోయింది మాకు కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? పట్టొచ్చి 4 hours పడుతుంది ఏమో మేడం. చాలా సంతోషంగా ఉంటుంది. ఎవ్రీ సాటర్డే మేము ఎప్పుడైనా వస్తూనే ఉంటాం. అంటే దేవుడిని దర్శించుకుంటారు, ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని. ఈరోజు మాకు ఇంకా లేట్ అయిపోయింది, ఎర్లీగా వద్దాం అనుకున్నాము, ఇక పిల్లలతో లేట్ అయిపోయింది. ఎవ్రీ టైం రావడానికి ట్రై చేస్తాం. ఈరోజు అలాగే వచ్చాం, చాలా బాగుంది, ఇలా బాగుంటుంది. చాలా బాగుందండి. మేము మణికొండకి వెళ్ళి వచ్చాము. యాక్చువల్గా 1 hour పట్టింది. చాలా డెకరేషన్ బాగా చేస్తారు హాస్పిటల్ వాళ్ళు. దర్శనం మంచిగానే జరిగింది ఫ్యామిలీతో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని. ఇట్స్ లైక్ సో ప్రిటీ, అసలు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. నాకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ MBBS ఫస్ట్ ఇయర్. సో కోరుకున్నాను మంచిగా రాయాలని. దట్స్ ఇట్. అందరికన్నా ఫస్ట్ ఆయననే మనకు దైవం. ఆయన తర్వాతనే మిగతా దైవాలందరూ కూడా ఆయనను తలుసుకుంటే, మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే జరగనిదంటూ ఏమీ లేదు. మనం గట్టిగా కోరుకోవాలి, దానిపై గట్టిగా కష్టపడాలి, అప్పుడు బాగుంటుంది. కానీ లోపల మాత్రం వండర్ అంటే వండర్. చాలా 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 అందంగా ఉన్నాడు దేవుడు కూడా. లోపల డెకరేషన్ కానీ అమ్మో చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో. ఫస్ట్ టైము అసలు హ్యాపీ అంటే హ్యాపీ, చాలా హ్యాపీ. లోపలికి వెళ్ళి రాబుదేతలేదు, కానీ వాళ్ళు తోస్తూ ఉన్నారు, వేసి పోండి అని. అంత దూరంకి వెళ్ళి వస్తే ఈడ తోస్తూ ఉంటారు, కానీ అంత పబ్లిక్ జామ్ అయిపోతారు కదా, అందుకని వాళ్ళు అలా చేస్తారు. కానీ
ఆ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడబ్బా. అంటే ఉత్తర ద్వారం అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు. అందరూ దేవతలు కానీ దేవుళ్ళు కానీ అందరూ కూడా ఆ ద్వారం ఓపెన్ చేస్తే దానికి వెళ్ళి వస్తారంట. అందుకని మనం కూడా ఆ ద్వారం దాటితే చాలా మంచిది అని చెప్తారు ఎక్కువ. అందుకని అందరూ ఎక్కువ ఆ ద్వారంలోకి వెళ్ళి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంట్లో మేము ఇంకా దైవ దర్శనం చేసుకుంటాం. లేచి దీపారాధన అంతా శుద్ధి చేసుకొని ఫస్ట్ దీపారాధన చేసుకొని దేవుని కొబ్బరికాయ పెట్టి నైవేద్యం పెట్టి మనం మొక్కుకుంటాం ఇంట్లో. ఇంకా మేము చేసేదైతే ఇలాగే ఎక్కువ. పెద్ద పెద్ద వాళ్ళైతే ఇంకా చాలా ఉంటాయి కాబట్టి చాలా చేస్తారు. మాది ఇంకా అంత వయసు కాదు కాబట్టి ఇంకా మేము వెళ్ళి చేయలేము అనమాట. ఇప్పుడు మేము ఫ్యామిలీతోనే వస్తాం. మేము దేవుడు అంటేనే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటేనే దేవుడు. అందరినీ చూస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కరు వస్తే ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. కాబట్టి చాలా బాగుందమ్మా. అసలు గుడి మాత్రం సూపర్ అమ్మా, వండర్. సన్ సిటీ నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి. మేము 9:20, 9:30కి అలా వచ్చాము. 11:30 అవుతుంది అవ్వడానికి. ఈరోజు రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది. క్రౌడ్ చాలా అధికంగా ఉంది. దర్శనం అయితే బాగా జరిగింది. లోపల డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఫోటోలు గల తీయట్లేదు, అలో లేదు కదా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం అంత బాగా జరిగింది. అవును అంటారు. అట్లా అని కాదండి, మనం భక్తితో ఎప్పుడు మొక్కినా స్వామివారు ఎప్పుడు ఎల్లవేళలా కరుణించేవారే. అలా అనేమి ఉండదు. కాకపోతే ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పురాణాల ప్రకారం చెప్తారు. అలాగా మాసాబ్ ట్యాంక్ నుంచి వస్తాం, శాంతినగర్. ఒక గంట పట్టిందమ్మ, గంటన్నర. ఇప్పుడు చాలా టైం పడుతుంది. మా అదృష్టం అనుకుంటాము దర్శనం ముక్కు. అంతే అంతే. ప్రత్యేకత అంటే అదే వైకుంఠానికి తీసుకెళ్తారు. ఉత్తర ద్వారంతో దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని ప్రతీక, అంతే. దర్శనం బాగా చక్కగా సరిగా అయింది. ఆ దేవుని అనుగ్రహం నుంచి అన్నీ బాగున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఆలయంలో రద్దీ జనరల్లీ ఎక్కనే ఉంది. అది తప్పదు, ఇంకా మనం అడ్జస్ట్ కావాలి. నా పేరు సాయి, శంషాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. స్వాములకు సపరేట్ ఏమైనా ఫెసిలిటీ ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇవ్వలేదు. కనీసం ప్రసాదం అన్న లడ్డు కోసం అని వచ్చినాం. దర్శనం కాకున్నా సరే లడ్డు దొరుకుతుంది అనుకున్నాం కానీ దొరకలేదు. 3 hours ఉన్నాం కానీ దర్శనం ఏం కాలేదు. అయ్యేలా లేదని కూడా వెళ్ళిపోతున్నాం. తిరుపతి టైప్ ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి భక్తులము, అందుకు వచ్చి. ఇంత కష్టమైన అదే ఇంత లైన్ ఉంది, ఉంటావా అమ్మ అంటే ఉంటా నేను. ఈరోజు అంటే ఇంకా ఏకాదశి ఒక్క పొద్దు, అసలు ఏం తినలేదు, తినకుండా వస్తుంది తను ఇక్కడ వరకు. ఇంతకుముందు ఒకసారి వచ్చామండి, చాలా బాగుంటుంది. సేమ్ తిరుపతి లాగా ఉంటుంది. అందుకని టీటీడీ వాళ్ళు ఆర్గనైజ్ చేసేది కాబట్టి సో అందుకని దానికోసం స్పెషల్గా కాజాగూడ నుంచి వచ్చామండి. వాట్సాప్లలో ఈ మధ్య చాలా తెలుస్తుంది కదా వైకుంఠ ఏకాదశి అంటే ఏంది, ఈ రోజు నుంచి ఉత్తరాయణం రావడం ఏంటి, విష్ణుమూర్తి లేవడము అదంతా. సో దాన్ని అందరు కలిసి ఇట్లా భక్తి పెంపొందించుకుంటూ ఇంతమంది జనాలు రావడము, భక్తి పెంపొందించుకోవడము అనేది చాలా మంచిది. ఇది మన హిందూ సమాజానికి, హిందూ సంస్కృతికి ఇదంతా చాలా బెటర్. ఈవెన్ చిన్నపిల్లలు అందరూ కూడా దీన్ని అన్ని ఫాలో అవ్వుకుంటూ, సరే దాంట్లో ఏముంది అని కాదు పర్టికులర్గా కానీ, బట్ వన్ ఆస్పిషియస్ డే అందరూ ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. మేము బజార్ హిల్స్కి రోడ్ నెంబర్ 2 నుండి వచ్చినాం. ఫ్రెష్ బాగుంది. అదే అనుకోలేదు ఇంత జనాలు ఉంటారు అనుకోలేదు, కానీ చాలా మంది జనాలు బాగున్నారు. లేదు ఫస్ట్ టైం ఇవ్వాలి, ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడికి. మేము కేబిహెచ్పి వెళ్తాము, బట్ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం. చాలా రష్గా ఉంటుంది, బట్ వర్త్ అనిపిస్తుంది. అంటే టెంపుల్కి వెళ్తాం కానీ ఈ టెంపుల్కి ఫస్ట్ టైం రావడం. ఉత్తర ద్వారం ఉంటాం, ఫాస్టింగ్ ఉంటాం. చూస్తే 2-3 hours పట్టేటట్టు వెయిట్ చేయాలి, తప్పదు దేవుడి కోసం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 10 to 15 minutes దర్శనం అయిపోయేది, కానీ ఈ ఇయర్ మాత్రం 2-3 hours పడుతుంది దర్శనానికి. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. లోపలైతే అసలు జీవితంలో మర్చిపోలేము, అంత అద్భుతంగా లోపల డెకరేట్ చేశారు. చూస్తే జన్మ ధన్యమైపోద్దేమో అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా చాలా గ్రాండ్గా చేశారు. 1 week నుంచి పాపం కష్టపడుతున్నారు వాళ్ళు. ఆ శ్రమకు తగ్గ ఫలితం అక్కడ కనిపిస్తుంది. అంటే అంత బాగా అద్భుతంగా అరేంజ్ చేశారు. ప్రసాదం కానీ, భక్తులకు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అసలు ఫుల్ క్రౌడ్, అసలు ఏర్పాట్లు అద్భుతం. లాస్ట్ ఇయర్ 10 to 15 minutes దర్శనం అయిపోయింది.
ముక్కోటి ఏకాదశికి. ఇప్పుడు 2-3 అవర్స్ పడుతుంది. అంటే నేనేమనుకుంటున్నానంటే హిందువుల్లో బాగా చైతన్యం వచ్చింది, దాంతోపాటు భక్తి భావన కూడా బాగా పెరిగింది. అందరూ హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఓల్డ్ సిటీలో ఉంటాను, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. అక్కడ నుంచి జూబ్లీహిల్స్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. ఇంకా దర్శనం అవ్వలేదు, క్యూ చూస్తేనేమో అక్కడ చాలా మంది ఉన్నారు. వెళ్ళాలి ఇప్పుడు దర్శనానికి. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం ఈ టెంపుల్కి, వైకుంఠ ఏకాదశికి ఎవ్రీ టైం వస్తూనే ఉంటాము. కానీ ఈసారి చాలా క్రౌడ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే పైనుంచే ఉండే దర్శనానికి, ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా క్రౌడ్. హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 1 అవర్ పట్టింది అరౌండ్. ఇప్పుడు మేబీ ఒక 3 అవర్స్ అన్న పడుతుందొచ్చు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, రాలేరు ఇంకా. ట్రెడిషనల్గా రావాలనేసి ప్లాన్ చేసుకొని అందరం దేవుడు ఏదిస్తే అది అంతే. దేవుడు కష్టాలు పెడుతున్నాడు కదా, కొంచెం మంచి జరగాలని కోరుకుంటున్నాం అంతే. పోయినసారి కంటే ఈసారి చాలా క్రౌడ్గా ఉంటుంది. నేను వచ్చేసి 8:30కి వచ్చానండి, ఇప్పటి వరకు ఆ క్రౌడ్ తగ్గుతలేదు. చూస్తున్నాను, చాలా ఎక్సైట్గా ఉందండి. దర్శనం చేసుకున్న తర్వాత నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుణ్ణి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నమో నారాయణ, ఆ నారాయణుడు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళాలని చూస్తున్నాను. ఆ నారాయణుడి ఆశీస్సులు ఉండాలని, అందరికీ శుభ సంకల్పాలను కల్పించాలని, అందరూ ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నా పేరు విజయలక్ష్మి అండి, నేను జూబ్లీహిల్స్ నుంచి వచ్చాను. ఇక్కడ దర్శనం చేసుకున్న వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో వెంకటేశ్వరుని ఎలా చూసానో ఇక్కడే దర్శనం అయ్యాడేమో భగవంతుడు అన్నంత ఇదిగా అయింది. అడుగడుగున ఎవరో ఒకరి సహాయంతో త్వరగానే నడవలేకపోయినా దేవుడు మాకు బాగా దర్శనం ఇచ్చాడు. సంతోషంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. లేదండి, పర్వాలేదు. ఎందుకంటే క్యూ స్మూత్గానే వెళ్ళిపోతుంది, అందరూ సహకరిస్తున్నారు. ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? మాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి. హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ పట్టింది. అంటే ఇక్కడ ఎక్కువ టైం ఉంది కానీ లోపల అంత క్రౌడ్ లేదు, బాగానే అనిపిస్తుంది, మంచిగానే. చాలా బాగా చేశారు. మీ పేరు ఎట్లా ఉంది వైకుంఠ ఏకాదశి టెంపుల్? ఓ నమో వెంకటేశాయ. నా పేరు పద్మావతమ్మ. చాలా బాగా దర్శనం అయింది. మన తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంది. బాగా అరేంజ్మెంట్ కూడా బాగా చేశారు. బాగా అక్కడ చూపించే వాళ్ళు కూడా బాగా నుంచోబెట్టి ఇస్తున్నారు, దండం పెట్టుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మరి ఈరోజు ఏమేం చేస్తుంటారు? ఉపవాసం ఉంటారా? లేదమ్మా, ఆరోగ్యాలు సరిగ్గా లేవు కదా, ఉపవాసం లేదు. దర్శన భాగ్యం కోసమే వచ్చాము, దర్శనం అయింది, చాలా బాగుంది. మాకు తిరుపతి పోయి వచ్చినంత అనుభూతి కలిగింది. చాలా దర్శనం బాగా అయింది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, ఏర్పాట్లు బాగా చేశారు, వాటర్ సప్లై, ప్రసాదం అంతా బాగా చేశారు. ఆ కమిటీ మెంబర్లందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు. ఓం నమో వెంకటేశాయ. లోపల రష్ బాగుందండి, అయినా తొక్కిసలాట తోపులాట అటువంటి ఏవీ లేవు. చాలా సిస్టమేటిక్ ఉన్నారు. చాలా సార్ టీటీడీ వాళ్ళది కాబట్టి తిరుపతి వెళ్ళొచ్చినంత ఫీలింగ్ వచ్చింది మాకైతే. సరే, తిరుపతి వెళ్ళలేని వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఆ తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. ఆ డెకరేషన్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా బాగుంది. మేము ఫ్యామిలీ అందరం వచ్చామండి. మేము ఇంటి దగ్గర టెంపుల్స్ వెళ్తాము, ఈసారి వద్దాము అన్నట్టు చూసాము, బాగా నచ్చింది.
చాలా బాగుంది. వైకుంఠం మాకు ఎలా ఉంటుందో తెలియదు నిజంగానే. ఇందులోకి వచ్చాక నిజంగా వైకుంఠంలోకి వెళ్ళినట్టే ఉంది. చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఆనందంతో నిలిపోయింది. అక్కడ ఆనంద నిలయం ఎలా ఉంటుందో పూర్తిగా వెళ్ళలేం, కానీ మేము ఇక్కడ ఆనంద నిలయంలో మాత్రం ఆనందంగా ఉంది. చాలా బాగా దర్శనం జరిగిందండి. లోపలికి వచ్చాక అంతా మర్చిపోయాం. బయట ఎంత ఇబ్బంది పడినా లోపలికి వచ్చాక మాత్రం మొత్తం స్వామిని చూడగానే అంతా మర్చిపోయాం. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందండి.